హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం, అమ్మాయిలకు వ్యాయామం అనేది అందని ద్రాక్షగానే మిగులుతుంది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత వారిలో వ్యాయామంపైకి ఆసక్తి తగ్గిస్తున్నది. టైమ్ యూజ్ ఇన్ ఇండియా 2024 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్నెస్లో మహిళలు పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని బయటపెట్టి ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 4,50,000 మందికి పైగా ప్రజలను అధ్యయనం చేశారు. 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య వయసు మహిళల్లో 3.9% మంది మాత్రమే రోజువారీ క్రీడలు వ్యాయామంలో పాల్గొంటున్నట్లు గుర్తించడం జరిగింది. అదే పురుషుల్లో 14.8% మంది నిత్యం ఆటలతో పాటు వ్యాయామం ద్వారా ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. యువతులు రోజుకు సగటున 46 నిమిషాల చొప్పున వర్కౌట్లకు కేటాయిస్తున్నారు. అదే పురుషులు 64 నిమిషాలు జిమ్ములు, గ్రౌండ్లలో గడుపుతున్నారు. ఈ 18 నిమిషాల అంతరం మరీ ఎక్కువగా కనిపించకపోవచ్చు, కానీ వారాలు, నెలల్లో ఆడవాళ్ళ ఫిట్నెస్లో గణనీయమైన వ్యత్యాసానికి దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు కారణాలను అధ్యయనకారులు వివరించారు. క్రీడలు, ఫిట్నెస్ కంటే మహిళలు ఎక్కువగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణకే పరిమితమైపోతున్నారు. ఇంటి పెద్దలతో పాటు సాంస్కృతిక నిబంధనలు కూడా వారికి వ్యతిరేకంగానే ఉన్నాయి. 13 సంవత్సరాలు దాటిన తర్వాత బాలికలు బహిరంగ వ్యాయామాలు, ఆటలకు దూరం అవుతున్నారు. అదే సమయంలో చాలా కుటుంబాలు అబ్బాయిలను ఆటల్లో ప్రోత్సహిస్తున్నాయి. అమ్మాయిలు మాత్రం ఇంట్లోనే ఉండాలని, చదువులపై దృష్టి పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. మెట్రో నగరాల్లో ఈ మనస్తత్వం ఇప్పుడిప్పుడే మారుతుండగా చిన్న స్థాయి పట్టణాలు, పల్లెల్లో ఈ వివక్ష ఇంకా తీవ్రంగానే ఉన్నది. ఇక బహిరంగ ప్రదేశాల్లో భద్రత లేకపోవడం కూడా మహిళలు ఫిట్నెస్పై దృష్టి పెట్టలేకపోవడానికి మరొక కారణం. పార్కులు, ఆట స్థలాల్లో ఆధిపత్యం అంతా పురుషులదే. దాంతో చాలామంది మహిళలు బహిరంగంగా వ్యాయామం చేయడం సురక్షితం కాదని భావిస్తున్నారట. మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే.